డాక్టర్ మీ పేరు నీలం వి రమణారెడ్డి. జనరల్ గా నీలం అని వినగానే నీలం సంజీవ్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఈజ్ మై ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అయితే. సో మీరు మనవడు. Yes. ఓ నైస్. ఎప్పుడు వస్తున్నారు రాజకీయాల్లోకి? నేను మీ బుక్ చదివాను, చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బుక్ ఎందుకు రాయాలనిపించింది? ఏదైనా మనం ఇంటర్నెట్ లో కొడితే నీ పెయిన్ సర్జరీ అని తెలుస్తుంది అందరికి. నోబడీ ఇస్ రియలీ సర్చింగ్ మనకు దాన్ని నీ పెయిన్ రాకోకుండా ఏం చేయాలా, వచ్చిన వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలా. నీ పెయిన్ అంటే అందరూ సర్జరీ అనుకుంటాం, కానీ మనం చూసే అవుట్ పేషెంట్ లో 100 మందికి నీ పెయిన్ ఉంటే ఓన్లీ 2 to 5% సర్జరీ చేస్తాం. 95% కి లైఫ్ స్టైల్ అడ్వైస్, ఎక్సర్సైజెస్, మెడిసిన్స్, వెయిట్ రిడక్షన్, ఫిజియోథెరపీ అన్ని చెప్తాం. అది చాలా మంది పేషెంట్స్ పబ్లిక్ గా పోవాలని బుక్ లో చాలా మటుకు రాస్తాం. డాక్టర్ ఒక్కొక్కసారి మనం నుంచొని కూర్చున్నప్పుడు కానీ లేదా మనం నడుస్తున్నప్పుడు కానీ ఒక సౌండ్స్ వస్తాయి. సో ఆ సౌండ్స్ దేనికి సూచన అన్నట్టు? సౌండ్స్ మామూలు జాయింట్స్, టీనేజర్స్, యంగ్స్టర్స్ లో గానీ వస్తుంటాయి. బట్ అది మనం ఆర్థరైటిస్ వచ్చినట్లయితే కాదు. ఓకే. మీరు చెప్పే 30-40 ఇయర్స్ ఏజ్ లో వచ్చే సౌండ్స్ అంత పెద్ద వరి అయ్యేం కాదు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి ఈ తైలం వాడండి అని మనకి యాడ్స్ వస్తాయి, లేదంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్లో ఉంటాయి. కంటిన్యూస్లీ ఇలా రాస్తూ ఉంటే అలా పొగలొస్తాయి, దాంతోపాటు ఆహా నాకు ఎంత ఉపశమనం వచ్చిందో అని ఉంటాయి. నిజంగా తైలాలతోటి అంత ఈజీగా ఉపశమనం ఉంటుందా? మేము డాక్టర్ దగ్గర పోతే ఆయింట్మెంట్ రాసిస్తారు. అది ఆయింట్మెంట్ లోపలికి పోయేది ఏమంత ఉండదు. పైన స్కిన్ పైన కౌంటర్ ఇరిటెంట్ ఎఫెక్ట్ వచ్చేసి హీట్ ఫామ్ అయ్యి లోపల పెయిన్ తగ్గుతుంది. కొన్ని డ్రగ్స్ కొంచెం సూపర్ఫిషియల్ గా పెనిట్రేట్ అవుతాయి. బట్ నన్ ఆఫ్ దీస్ ఆయిల్స్ మనం చెప్పేటి లోపోయే కాదు. మాకు వచ్చే పేషెంట్స్ అందరి స్టేజ్ లోను అన్ని ఆయిల్స్ ట్రై చేశారు. బట్ ఆల్ దీస్ ఓన్లీ ప్రొవైడ్ టెంపరీ ఎఫెక్ట్. ఆ ఆయిల్ లోపలికి పోయి జుగర్ వచ్చే ఛాన్స్ ఇస్ 0. It will not help you. ఈ స్టార్ హాస్పిటల్లో సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎలాంటి కొత్త అధునాతన ట్రీట్మెంట్స్ మీరు ఇస్తున్నారు? పేషెంట్స్ మన దగ్గర ఇనిషియలీ వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ లో అందరికీ సర్జరీ అని చెప్పాము. ఫిజియోథెరపీ చెప్తాము, లేజర్, అల్ట్రాసౌండ్ థెరపీ చెప్పి ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం, వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. సర్జరీలో వి యూజ్ అ ఫాస్ట్ ట్రాక్ మెథడ్, అంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. యూజ్ అ బెలూన్ ఇన్వేజివ్ అంటే స్మాలర్ ఇన్సిషన్ ఉంటుంది, అండ్ వీ యూజ్ అ రోబోటిక్ సర్జరీ. సో ఈ 3 పద్ధతులు ఆ పేషెంట్ సర్జరీ చేసినప్పుడు రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది, అండ్ they're able to get back to walking without a stick in 10 days and doing the normal activities in 3 to 4 weeks. హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రముఖ. మన శరీరం మనతో మాట్లాడుతుంది అని అంటారు. అంటే మన శరీరంలో ఉన్న ఎముకలు కూడా మనతో మాట్లాడతాయా? ఎముకలు గట్టిగా ఉన్నంత మాత్రాన ఏ రోగాలు రావా? సో ఇలాంటి ఒక అపోహలు జనాల్లో చాలా ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా నేను మాట్లాడడానికి నా ముందు ఉన్నారు డాక్టర్ నీలం వి రమణారెడ్డి గారు, రోబోటిక్ సర్జన్ అండ్ ఆర్థోపెడిస్ట్. సో తను ఒక బుక్ రాశారు. అసలు మనకు ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, ఎలాంటి సర్జరీస్ ఉంటాయి, వీటన్నింటికి దారి తీయకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్, మన సైకిల్, మొబిలైజేషన్ ఎలా ఉండాలి అనేది రాశారు. సో ఆ బుక్ నేమ్ వచ్చేసి ద హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ప్లైన్డ్. సో ఈ బుక్ కి ఆధారంగా తీసుకొని నేను క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాను. ఇందులో మిత్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. మీ బోన్స్ అన్ని బాగున్నాయి కదా? Till now they're okay. డాక్టర్ మీ పేరు నీలం వి రమణారెడ్డి. జనరల్ గా నీలం అని వినగానే నీలం సంజీవ్ రెడ్డి గారు గుర్తొస్తారు. తనకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఈజ్ మై ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అయితే. ఓకే. సో మీరు మనవడు. Yes. ఓ నైస్. ఎప్పుడు వస్తున్నారు రాజకీయాల్లోకి? ఇప్పుడు టైం అయిపోయింది. టూ ఇంటూ ప్రాక్టీస్. ఇప్పుడు దీన్ని వదిలేసి సడన్ గా రాజకీయంలోకి పోయే కాదు. ఐ థింక్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం వచ్చి మనకు యాప్టిట్యూడ్ లేదు, దానికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ ప్రెసెంట్ పాలిటిక్స్ ముందు కాలం మాది లేదు. గ్రాండ్ ఫాదర్ పాలిటిక్స్ చేసేటప్పుడు ఖర్చు పెట్టేది నెగ్లిజిబుల్ ఉండేది, ఏం చేసుకునేది లేదు, వాళ్ళు ఖర్చు పెట్టేది కానీ లేదు. సో ఇట్ వాస్ డిఫరెంట్. ఈ కాలంలో మీకు తెలిసే సిచ్యువేషన్ ఎట్లుందో. సో ఐ డోంట్ థింక్ మనం మేడ్ అవుట్ ఫర్ దాట్ ఆల్సో. డాక్టర్ నేను మీ బుక్ చదివాను, చాలా కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బుక్ ఎందుకు రాయాలనిపించింది? సో ఎందుకు మీరు చెప్పాలనుకున్నారు జనాలకి బుక్ ద్వారా? బేసికలీ ఏమైందంటే ఏదైనా మనం ఇంటర్నెట్ లో కొడితే నీ పెయిన్ సర్జరీ అని తెలుస్తుంది అందరికి. నోబడీ ఇస్ రియలీ సర్చింగ్ మనకు దాన్ని నీ పెయిన్ రాకోకుండా ఏం చేయాలా, వచ్చిన వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలా, దాన్ని ఫ్యూచర్లో మనం ఇప్పుడు అందరూ నీ పెయిన్ అంటే అందరూ సర్జరీ అనుకుంటారు, కానీ మనం చూసే అవుట్ పేషెంట్లో 100 మందికి నీ పెయిన్ ఉంటే ఓన్లీ 2 to 5% సర్జరీ చేస్తాం. 95%కి లైఫ్ స్టైల్ అడ్వైస్, ఎక్సర్సైజెస్, మెడిసిన్స్, వెయిట్ రిడక్షన్, ఫిజియోథెరపీ అన్ని చెప్తాం. అది చాలా మంది పేషెంట్స్ పబ్లిక్ గా పోవాలని బుక్ లో చాలా మటుకు రాస్తాం. ఈ బుక్ లో మనకు ఉండే లాస్ట్
ఎండ్‌లోనే సర్జరీ గురించి చెప్పినాం గానీ, మిగతాదంతా అరుగుదల గురించి, ఎందుకొస్తది, దాన్ని ఎట్లా మనం ప్రివెంట్ జేయవచ్చు, దెన్ వచ్చినప్పుడు గానీ దాన్ని ఎట్లా మనం మేనేజ్ జేసుకోవాలా, అవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినాం. అరుగుదల రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా పెద్ద క్వెషన్ మార్క్. ఫస్ట్ ఏందంటే కదలడం అంటేనే జీవితం. జీవితం అంటేనే కదలడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి ఒక మూవ్‌మెంట్ ఉండాలి అని అంటారు. సో దీని గురించి మీరేం చెప్తారు? 100% ఎనీథింగ్. నాకు డయాబెటిస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ డాక్టర్ ఫస్ట్ చెప్పేదేమి మీరు అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. హ్మ్. ఈ కాలంలో, పాత కాలంలో అయితే సొంతం పనులు చేసుకుండేది, వేరే పనులు చేసి. బట్ లాస్ట్ 20-30 ఇయర్స్‌లో వి హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ మనకు మొబిలిటీ తగ్గిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే బైక్ ఏసుకొని పోతారు. అక్కడ నుంచి అట్లా పోవాలంటే కార్ ఏసుకొని పోతారు. సొంత పనులు చేసుకునే వర్కర్స్ చాలా మంది ఉంటారు. అండ్ ఆల్సో మనం ఆఫీస్‌లో డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ ఉండే కొద్దీ మనం కదిలేది తక్కువైంది, మొబిలిటీ తక్కువైంది. ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ ఆల్సో ఎక్కువైతాయి. యాహ్! సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడు చాలా మంది మీరు ఆన్‌లైన్ చూస్తారు. చాలా మంది 10,000 స్టెప్స్ ఎ డే చేసుకోవాలంటారు. ఇట్స్ నాట్ జస్ట్ దట్. సీ స్టెప్స్ ఇస్ వన్ థింగ్, బట్ ఆబ్వియస్లీ మిగతావన్నీ చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవాల్సి వస్తుంది టు మెయింటైన్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే. సో బోన్స్ డెన్సిటీ దేని మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది? బోన్ డెన్సిటీ ఒకటి, బోన్ అరుగుదల ఒకటి. బోన్ అరుగుదల ఉండేది మన కీళ్ళలో వస్తుంది, జాయింట్స్ లో. బోన్ డెన్సిటీ ఉండేది బోన్ స్ట్రెంగ్త్. అది మామూలుగా ఆస్టియోపోరోసిస్ అంటాము, ఆస్టియోపీనియా అంటాం, బోన్ వీక్ అయ్యేది. అది మనం ఒక వయసు తర్వాత, అందరికి ఒక ఏజ్ తర్వాత వస్తుంటది. బట్ మనకు అంతా 40-50 ఇయర్స్ లో వస్తే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ హీల్ చేసేది, దాన్ని ట్రీట్ చేసేది మనకు బేసిక్ చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ డైటరీ కాల్షియం బాగుండాలా, ఎక్సర్సైజ్ బ్రిస్క్ వాకింగ్ ఉండాలా, అండ్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ చేయాలా. అండ్ ఆల్సో లేడీస్కి పర్టికులర్లీ ఆఫ్టర్ మెనోపాజ్ ఈ ఆస్టియోపోరోసిస్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రాక్చర్ రిస్క్ ఆల్సో పెరుగుతుంటుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేసే గురించి అంతా బుక్ లో అవన్నీ మేము మెన్షన్ చేస్తాం. ఓకే. యా, అంటే ఇప్పుడు చాలా మంది అంటారు మోకాళ్ళ నొప్పులు అని కాకుండా మెడికల్ ఇలా వేస్తుంటే కూడా అర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటారు. సో ఏంటి డాక్టర్, ఇది నిజమా మిథ్యా? లేదు లేదు, అదే అట్లా చేసే కొద్దీ ఆర్థరైటిస్ ఏం రాదు. ఆర్థరైటిస్ మనకు వచ్చేది మోస్ట్లీ మోకాళ్ళలో వస్తాయి, నడుములో వస్తాయి, హిప్ జాయింట్స్ లో వస్తాయి. కొందరికి ఇందులో కూడా పెయిన్ ఉంటుంది కదా డాక్టర్? దాన్ని మనం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. సో బై అండ్ లార్జ్ అవుట్ పేషెంట్లు చూసే వాళ్ళలో ఓన్లీ 2-5% ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ఎందుకు వస్తుంది? అది జస్ట్ లైక్ మామూలుగా బీపీ, షుగర్ వచ్చినట్లు దిస్ ఇస్ ఆల్సో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. కొంతమందికి సీరో నెగటివ్ ఆర్థరైటిస్ ఉంటుంది, కొంతమందికి సోరియాటిక్ లీజన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ వస్తుంది, కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. హోల్ గ్రూప్ ఆఫ్ అట్లీస్ట్ ఒక 70-100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. బట్ లక్కీలీ దే ఫార్మ్ ఓన్లీ 5%. రిమైనింగ్ 95% ఉండేటివి is what we call osteoarthritis. అది ఏజ్ గ్రూప్ లో కనిపిస్తుంది? ఇది ఏ గ్రూప్ లోనే రావచ్చు. ఏ గ్రూప్ యూ కెన్ సీ ఇట్ ఇన్ a 5-year-old kid, 7-year-old kid, or in a 70-year-old, 80-year-old person. 30 years ఒక ఆవిడలో చూసా. That's very common. The most unfortunate thing was, ఇప్పుడు what happened, I remember one girl we had operated. తన పేరు కానీ తెలుసు, ఇంకా రెగ్యులర్ గా కలుస్తుంటది పాపం, తన కర్నూలు నుంచి ఉంది. She had rheumatoid arthritis when she was 8 years old. She was bedridden by the time she was 18 years old. Then at that point of time, from sometime in 2007-8 lo, we did a replacement for both her knees at the age of 18. And did a hip replacement also. So దాని మూలంగా she was able to walk. మళ్ళీ she saw me recently around 2 years back. ఆ హిప్ జాయింట్ మనం చేసింది ఆఫ్టర్ నియర్లీ 18 years ఫెయిల్ అయింది. నీస్ ఇంకా బాగున్నాయి. సో మళ్ళీ హిప్ రిప్లేస్మెంట్ మళ్ళీ చేసినాం. సో ఆఫ్టర్ ఆల్ యూ మస్ట్ అండర్స్టాండ్, ఒక 18-year-old గర్ల్ మనం అప్పుడు వదిలేసింటే, సర్జరీ చేయకపోయింటే, షీ వుడ్ బీన్ బెడ్రిడెన్ ఫర్ ద హోల్ లైఫ్. నౌ 18 తర్వాత చదువుకుంది, బ్యాంక్ లో జాబ్ చేసింది, అండ్ షీ స్టిల్ వర్కింగ్ ఆల్సో. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ యూ హ్యావ్ టు ఇంటర్వీన్ అట్ ద రైట్ టైం. మనం వదిలేసి చిన్న వయసు అని చెప్తే దానికి ఏమైతుంది లైఫ్ ఉన్న వాళ్ళకు. చాలా మంది బెడ్రిడెన్ అయిపోయిన తర్వాత యూ కెనాట్ సే ఐ విల్ ఆపరేట్ ఆఫ్టర్ 4 years. అంతలో కూడా మసిల్స్ వెళ్ళిపోతాయి. యాజ్ యూ సెడ్ మొబిలిటీ ఇస్ ఇంపార్టెంట్. స్టాటిక్ ఉండి ఒకటి దగ్గర ఉంటే మసిల్స్ వీక్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతాయి. ఇవన్నీ మెయింటైన్ కావాలంటే కొంచెం నడవాలా, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దిస్ గర్ల్ ఇస్ నౌ ద యంగెస్ట్ వీ హెడ్ ఆపరేటెడ్ దెన్. మాకు చాలా డౌట్స్ వచ్చినాయి, బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ వీ ఆపరేటెడ్. సో డాక్టర్, నీ రీప్లేస్మెంట్ ఇది ఒక్కసారి రీప్లేస్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు మనం ఏ ప్రాబ్లం లేకుండా నడవగలుగుతారు? సో బై అండ్ లార్జ్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసి ఈజీలీ అబ్రాడ్ లో అయితే ఈజీలీ 50 years అయింది.
50. 50 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఓకే. ఇండియాలో ఆల్సో 35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. బట్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చాలా పికప్ అయిపోయింది. ఓకే. సో కంపేర్ టు ఆ కాలంలో చేసే ఇంప్లాంట్స్‌కి ఇప్పుడు చేసే సర్జరీస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో నేను గాని స్టార్ట్ చేసే నీ రీప్లేస్మెంట్స్ ఈజీలీ 23-25 ఇయర్స్ అయింది. బట్ అప్పుడు చేసే సర్జరీ, ఇప్పుడు చేసే సర్జరీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు చేసే సర్జరీ ఈజ్ విత్ ద మోడర్న్ ఇంప్లాంట్స్ యూజింగ్ రోబోటిక్ సర్జరీ ఆర్ యూజింగ్ మినిమల్ ఇన్వేజివ్ అంటే స్మాల్ ఇన్సెషన్‌తో చేసేది. ఇవన్నీ ఈజీగా అరౌండ్ దట్ 20-25 ఇయర్స్ లైఫ్ ఉంటది. ఓకే. సో కన్సిడరింగ్ దట్ మనం మామూలు చేసే పేషెంట్ ఇస్ అరౌండ్ దట్ 60 ఇయర్స్ అనుకుంటే యూజువల్లీ వాళ్ళ జీవితంలో ఇది సరిపోతది. ఓకే. అకస్మాత్తుగా ఏమైనా ఫెయిల్ అయినా గానీ ఆర్ సపోజింగ్ లూజనింగ్ అయినా గానీ ఇట్ ఈస్ ఈజీలీ పాసిబుల్ టు డూ ఇట్ అగైన్. ఓకే. నౌడేస్ ఈవెన్ ద థర్డ్ టైమ్ ఆల్సో రీప్లేస్మెంట్ చేస్తుంటాం. ఓకే. సో ఫస్ట్ ఫెయిల్ అయినా, సెకండ్ ఫెయిల్ అయినా, థర్డ్ ఆల్సో చేయవచ్చు. సో అల్టిమేట్లీ అదే మనం చెప్పేది. పేషెంట్స్ ఏజ్ గురించి ఒకటే క్రైటీరియా చూసుకోకూడదు. వాళ్ళకి చేత కానప్పుడు, మొబిలిటీ తగ్గినప్పుడు పూర్తిగా బెడెడెన్ స్టేట్ వచ్చే ముందే, చాలా ముందే సర్జరీ చేయించుకుంటే వాళ్ళ రికవరీ బాగుంటది, మొబిలిటీ బాగుంటది, అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇమ్మెన్స్‌గా ఇంప్రూవ్ అయితది. ఓకే. అంటే ఇప్పుడు మాన్యువల్‌గా మీరు చేసే సర్జరీస్‌కి, రోబోటిక్ వచ్చిన తర్వాత చేసిన సర్జరీకి ఏం డిఫరెన్స్ ఉంటుంది డాక్టర్? అంటే మాన్యువల్‌గా గత 20-25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. వి యూజ్డ్ అవర్ క్లినికల్ జడ్జ్‌మెంట్, మన స్కిల్స్ టు హెల్ప్ us డూ ద సర్జరీ పర్ఫెక్ట్‌లీ. బట్ రోబోటిక్ సర్జరీతో కానీ మన క్లినికల్ జడ్జ్‌మెంట్ మనం చేయాలా గానీ దాంట్లో మనకు అసిస్టెన్స్ వస్తది. సో ఓకే. నార్మల్‌గా నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మనం మామూలుగా నీ రీప్లేస్మెంట్ వి ఫాలో వన్ సర్టెన్ ప్రోటోకాల్. బట్ వి ఆల్సో సీ దట్ కొంతమంది పొడుగు ఉంటారు, కొంతమంది పొట్టు ఉంటారు, కొంతమంది లావు ఉంటారు. సో బాడీ టైప్స్, బాడీ స్ట్రక్చర్స్, బాడీ షేప్స్ వేరే ఉంటాయి. దాట్ ద రోబో ఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ బెటర్ ఫర్ us దెన్ వాట్ వి డూ. సో రోబో మూలంగా మనకు డేటా వస్తది. సో హౌ ద పేషెంట్స్ బోన్ ఇస్, వాట్ ఈస్ ద డిఫార్మిటీ, యాంగిల్స్ ఎట్లున్నాయి, డిఫార్మిటీ యాంగిల్స్ ఏంటంటే దాన్ని ఎంత కరెక్ట్ చేయాలి. సో ఈ డేటా ఇచ్చినప్పుడు వి యాస్ డాక్టర్స్ పుట్ ఇన్ ఆర్ కరెక్షన్ ఇంటూ దట్. నౌ ఇంక నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో అయితే యూ విల్ హావ్ సమ్ ఏఐ ఆల్సో గివింగ్ us డేటా. బట్ అది గానీ వచ్చినా గానీ డాక్టర్‌గా మనం వి హావ్ టు యూజ్ అ క్లినికల్ ఎక్స్‌పీరియన్స్, సీ వాట్ ద లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆర్ అండ్ దెన్ చేంజ్ ద డేటా ఇన్ ద రోబో. ఓకే. అది మళ్ళీ రోబోటిక్ విల్ డూ ద కట్స్ విత్ అవర్ అసిస్టెన్స్ ఓన్లీ. మనం పట్టుకొని చేయాలి, బట్ రోబో విల్ డూ ద కటింగ్ అండ్ ఆల్ దట్ ఆల్సో విత్ అవర్ అసిస్టెన్స్. సో అది మోర్ యాక్యురేట్ ఉంటది అండ్ ఇట్స్ మోర్ కస్టమైజ్డ్. సో ఈచ్ పేషెంట్‌కి వి డోంట్ యూజ్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్. ఈచ్ పేషెంట్‌కి వేరే వేరే కరెక్షన్స్ ఉంటాయి. అది మనం రోబో ద్వారా చేయొచ్చు విచ్ వి కెనాట్ డూ నార్మల్లీ. నార్మల్లీ ఏం చేస్తాం, స్టాండర్డ్ కట్స్ చేసి లిగమెంట్స్ రిలీజ్ చేస్తాం. రోబోలో అది కాదు. రోబోలో లిగమెంట్ రిలీజెస్ తక్కువ ఉంటాయి, లిగమెంట్ కండరాల డ్యామేజ్ తక్కువ ఉంటది. బోన్ కట్స్‌తో వి మేక్ ఇట్ కరెక్టెడ్. సో ఓకే. దట్ ఈస్ ద థింగ్. సో మీరు చెప్పేది కొంచెం నార్మల్ పీపుల్‌కి కూడా అర్థమయ్యేలాగా ఇంకొంచెం బ్రీఫ్‌గా చెప్పగలుగుతారా? రోబోటిక్ సర్జరీతో ఏమంటే మాకు అసిస్టెన్స్ వస్తది దాంతో. హ్మ్. దాంతో మనం ఈజియర్ సర్జరీ చేసుకోవచ్చు అండ్ పేషెంట్‌కి బెటర్ రిజల్ట్ తీసుకురావచ్చు. ఓకే. సో ఈచ్ వన్స్ లిగమెంట్స్ వేరే ఉంటాయి. అది మామూలుగా యాస్ ఎ సర్జన్ మనం గ్రహించేది ఓన్లీ 80%. మిగతా 20% లిగమెంట్స్ ఎట్లున్నాయి రోబో మాకు అసిస్టెన్స్ ఇస్తది. ఓకే. సో అసిస్టెన్స్ ఇచ్చినప్పుడు వి ఆర్ ఏబుల్ టు డూ 100% జాబ్ ఇన్ రోబోటిక్ సర్జరీ ఫర్ దాట్ పర్టిక్యులర్ పేషెంట్. డాక్టర్ చాలామంది అంటారు నేను కూర్చున్నాను, ఎక్కువ పని చేయట్లేదు, సో నా బోన్స్ ఏం అరగవు, నేను రెస్ట్‌లో ఉంది, రెస్ట్ మోడ్‌లో ఉంది నా బాడీ అనేది కూడా. అంటే ఎక్కువ పని చేస్తే బోన్స్ అరిగిపోతాయి అనేది చాలా మందిలో ఒక మిత్ ఉంటుంది. అది ఎంతవరకు నిజం? ఆర్థరైటిస్ ఉన్నా కానీ, ఆస్టియోపోరోసిస్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు డూ వెయిట్ బెరింగ్ యాక్టివిటీ. సపోజింగ్ మనం అనుకుంటే స్విమ్మింగ్ చేస్తున్నామంటే దట్ వెయిట్‌లో ఉండదు. సో అల్టిమేట్లీ వాకింగ్, జంపింగ్, రన్నింగ్, ప్లేయింగ్ స్పోర్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆ జనరల్ మసిల్ టోన్, మసిల్ స్ట్రెంగ్త్. ఆ టెండన్స్ మీద నుంచి బోన్ మీద లోడ్ అయితే బోన్‌లో కానీ కాల్షియం ఫార్మేషన్ బెటర్ ఉంటది, స్ట్రెంగ్త్ బెటర్ ఉంటది. ఓకే. కూర్చుండే మూలంగా ఏం కాదు, ఇంకా వీక్ అయితాయి మసిల్స్, బోన్ ఇంకా వీక్ అయితాయి అండ్ డెఫినెట్‌గా దేర్ ఇస్ నో డౌట్ ఒక దగ్గర కూర్చుంటే ఏమీ జరగదు. ఓకే. అంటే ఈ ఏదైతే మనకు జాయింట్స్ ఉన్నాయో అందులో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుందా డాక్టర్? ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. బట్ ద న్యూట్రిషన్ కమ్స్ ఫ్రమ్ ద సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ ద జాయింట్. ఓకే. లోపల నీ జాయింట్‌లో ఫ్లూయిడ్ ఫార్మ్ అయితది. అండ్ ఆ కార్టిలేజ్ న్యూట్రిషన్ వచ్చేది ఇస్ విత్ వెయిట్ బేరింగ్. ఓకే. సో సపోజింగ్ యూ డూ రన్నింగ్, యూ డూ వాకింగ్, ఆల్ దట్ నీ మీద న్యూట్రిషన్ పడతది దాంతో. ఓకే. ఊరికే కూర్చునే దగ్గర ఏం కాదు. అంటే మన బాడీ వెయిట్ ఏదైతే ఉంటుందో అది మోకాలు ఎంతవరకు బేర్ చేయగలుగుతాయి? అంటే మన హైట్స్ అండ్ బాడీ అంటే ఓవర్ వెయిట్‌లో ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువగా మనం చూస్తుంటాం ఈ మోకాళ్ళ నొప్పులు. ఒక్కసారి దాని గురించి బ్రీఫ్‌గా చెప్తారా? వెయిట్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికిలోను. మేబీ a cardiac disease, మేబీ డయాబెటిక్ డిసీజ్, మన విసరల్ ఫ్యాట్ ఉన్నా కానీ దట్ ఇస్ బ్యాడ్. ఓకే. సో మనకి ఈ కాలంలో ఏమైందంటే ఆల్ ఓవర్ ఒబిసిటీ పెరిగింది. మే ఇట్ బి ఇన్ ది యూఎస్, మే ఇట్ బి ఇన్ ఇండియా, ఈచ్ లెవెల్‌లో ఉంది.
సో ద సేమ్ థింగ్ అవుతుంది మనకు. నీ వెయిట్ మన బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు నీ పైన మనం మెట్లు ఎగిరినప్పుడు 5 times లోడ్ పడుతుంది. సో లెట్ us లుక్ ఎట్ ఎ సింపుల్ థింగ్. మనం 1 kg వెయిట్ ఎక్కువ ఉన్నాము. మెట్లు ఎగిరేటప్పుడు ఆ 1 kg కాదు మన నీ మీద పడేది, 5 kgs పడుతుంది. ఓకే. సో ఇమాజిన్ ఇఫ్ యూర్ 20 kgs ఓవర్ వెయిట్, యూఆర్ పుట్టింగ్ మచ్ మోర్ లోడ్ మోకాలలో. సో వెయిట్ ఇస్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ఫుల్. సపోజింగ్ మనం చాలా మంది పేషెంట్స్కి అరుగుదల స్టార్ట్ అయినాక వీటి వెళ్తాం, విల్ గో అహెడ్ అండ్ లూజ్ వెయిట్ అనుకుంటే, ఈవెన్ ఒక 10% వెయిట్ తగ్గినా 5% తగ్గినా వాళ్ళ నొప్పి 5% తగ్గదు, 50% తగ్గుతుంది. సో ఓకే. దట్ ఈస్ ద ఇంపాక్ట్ వెయిట్ గెయిన్ హ్యాస్ అండ్ వెయిట్ లాస్ హ్యాస్. సో చాలా మంది పేషెంట్స్ ఆ బుక్లోగానే మనం మెన్షన్ అదే. సో వెయిట్ మెయింటైన్ చేసేది ఇంపార్టెంట్, వెయిట్ పెరిగిన వాళ్ళు కొంచెం తగ్గేది ఇంపార్టెంట్. సో చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు గ్రాస్లీ ఓవర్ వెయిట్ అట్ ది ఏజ్ ఆఫ్ 50. వాళ్ళు అంటారు, సార్ మాతో చేత కావట్లేదు, ఆపరేషన్ చేయాలి. మై ఫస్ట్ ఆన్సర్ టు దమ్ ఇస్, మీరు ఇంకా అంత బ్యాడ్ సిచ్యువేషన్ లేరు, ముందు వెయిట్ తగ్గే ప్రయత్నం చేయండి. సో ప్రెసెంట్లీ వెయిట్ తగ్గేకి డైట్ ఉంది, సింపుల్ ఎక్సర్సైజ్. మోకాలతో ఓన్లీ వాకింగే కాదు, యూ కెన్ గో టు ద జిమ్, యూ కెన్ డూ సైక్లింగ్, యూ కెన్ డూ స్విమ్మింగ్. వాటర్లో ఎరోబిక్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ పీపుల్ హు హావ్ నీ పెయిన్. నీళ్ళలో కొంచెం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ వెయిట్ తగ్గొచ్చు, సింపుల్ డైటింగ్. ఇది కాకపోతే దెన్ యూ హావ్ టు సీ ద బేరియాట్రిక్ సర్జన్ ఆర్ ఇంజెక్షన్స్, అవన్నీ నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో వెయిట్ తగ్గేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద హోల్ ప్రాసెస్. సో నీ రీప్లేస్మెంట్ అనగానే చాలా మంది లైక్ మనకి ఉంటాయి కదా, నెయిల్స్ కానీ స్టీల్ కానీ ఇదంతా పెట్టి చేస్తారు. లైక్ ఎట్లా అంటే మనం ఒక కార్ తీసుకున్న తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత దాని మనీకి అయిపోతుంది కదా సార్. సో అప్పుడు మనం ఇంజన్ టైర్స్ ఇవన్నీ ఎట్లా మారుస్తామో, కొన్ని బోల్ట్లు పెట్టి అన్ని ఎట్లా బిగిస్తామో, మన కాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఆ సర్జరీ ఎప్పుడు ఎవరైనా చూస్తే కనుక పేషెంట్స్ ప్యాక్ అయిపోతారు అని అంటారు. సో ఇదంతా విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అట్లా కాదు, ఇప్పుడు చెప్పేదైతే డిస్క్రిప్షన్ ఉంది కానీ, బట్ నీ రీప్లేస్మెంట్ ఇస్ నాట్ లైక్ పుట్టింగ్ స్క్రూస్ అండ్ ఆల్ దాట్. ఇట్ ఈస్ వాట్ వీ కాల్ ఎ రీసర్ఫేసింగ్ ప్రొసీజర్. ఓకే. సో ఎవరికన్నా ఇప్పుడు సపోజింగ్ హెయిర్ కట్ అన్నట్ల, హెయిర్ మనం ఓన్లీ ఆ బోన్ అరిగిపోతే దాన్ని షేవ్ చేసి కప్పేస్తాము. దట్ ఈస్ ఫిక్స్ విత్ సిమెంట్ ఆర్ విదౌట్ సిమెంట్ డిపెండింగ్ ఆన్ హిప్ రీప్లేస్మెంట్ ఆర్ నీ రీప్లేస్మెంట్. ఓకే. సో ఇట్స్ నాట్ అ మేజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటల్ ఎక్కువ ఉండదు, ఇంట్రూజన్ లోపల ఉండదు, ఇన్సిషన్ చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్ ఇన్సిషన్. రోబోటిక్స్ తో బోన్ కట్స్ ఆల్సో ఆర్ మోర్ యాక్యురేట్. ఓకే. సో ఇచ్చేదంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఇంప్లాంట్స్ ఆబ్వియస్లీ చాత కాలంలో అదర్ ఇంప్లాంట్స్, బట్ నౌ ద ఇంప్లాంట్స్ ఆర్ మోర్ క్లోజర్ టు ద న్యాచురల్ నీ వరకు. దో సర్జరీ తర్వాత ఇన్ టోటల్ రీప్లేస్మెంట్ 100% నార్మల్ కాకపోయినా కానీ దే ఫీల్ క్లోజ్ టు వెరీ మచ్ నార్మల్. అండ్ ఆబ్వియస్లీ మనకు నడవలేని వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గర సర్జరీ వచ్చే వాళ్ళు 5 నిమిషాలు కానీ బయట నడవలేరు. ఓకే. దే ఆర్ ఏబుల్ టు గో వాక్ ఫర్ హాఫ్ అన్ అవర్. సమ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ గాల్ఫ్, సమ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ టెన్నిస్. ఈచ్ ఆఫ్ దిస్ క్లబ్స్ ఇన్ హైదరాబాద్లో వీ హ్యావ్ పేషెంట్స్ హు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎవ్రీ డే. సో ఇమాజిన్ హౌ మచ్ ఇంపాక్ట్ 80-85 years ఉన్నా కానీ టెన్నిస్ యాక్టివిటీ చేస్తున్నారు ఫర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద హౌస్ ఎర్లియర్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. యా, అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే మనం మొబిలైజేషన్ అదంతా ఓకే, అండ్ మీరు చెప్పినట్టుగా బాడీ యాక్టివిటీస్ అదంతాతో పాటుగా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే డెన్సిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఆర్థరైటిస్ కి ఫుడ్ స్పెసిఫిక్ గా కాదు కానీ, బట్ హై క్యాలరీ ఫుడ్. ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి, ఆర్థరైటిస్ రాకముందు కన్నా ఆర్ ఫర్ ఆస్టియోపోరోసిస్ అన్న జనరల్ డయట్ షుడ్ బి వాట్ ఇప్పుడు పబ్లిక్ ఇస్ ఫర్గెటింగ్ ఇస్, ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ రాకూడదంటే టీనేజర్, చిన్న వయసు వాళ్ళు, it starts from the age of 18-20. స్పోర్ట్స్ ఆడాల, డయటరీ కాల్షియం బాగుండాలి, న్యాచురల్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే అది అనవసరము. సో మనకు కిడ్స్ ఆల్సో ఇప్పుడు చూస్తున్నాం, అంతా చదువుతున్నారు, రూమ్లో కూర్చొని స్టడీస్ ఎక్కువ ఉంటాయి, స్పోర్ట్స్ ఎక్కడ ఆడుతున్నారు, ఆడట్లేదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్లే స్పోర్ట్స్. డయట్ గురించి మనం చెప్పేది చాలా కష్టం, బికాస్ మోస్ట్ పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, processed food, ultra processed food, packed food. So all these are ultra processed. The basic thing is to eat home cooked food, made at home with fresh ingredients bought from the market or wherever. Obviously we don't need to say organic whatever it is, eat the food, but home cooked food is important. Okay. Lot of outside food, junk food tene koddi, and all these burgers, fries, weight perugutadi and unhealthy diet aitadi. All these set up anti-inflammatory substances which obviously arthritis tondaraga start aitadi. ఓకే. యా డాక్టర్, దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. సో నా ఫ్రెండ్ సర్కిల్లో జరిగినటువంటిది ఒక కేస్ అనమాట. ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, సో అప్పుడు మనకి బోన్ చాలా ఫ్రాక్చర్స్ అవుతే సో దానికి సర్జరీ చేస్తారు, ప్లాంటేషన్ చేస్తారు కదా. సో అది జరిగిన తర్వాత నార్మల్గా ఎలా ఉంటుందో లైఫ్ అండ్ వాక్ అదంతా కూడా అలాగే ఉంటుందా, మన డిఫరెన్స్ ఉంటుంది? ఫ్రాక్చర్ అయిన తర్వాత డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. నార్మల్గా వీ హ్యావ్ ఫ్రాక్చర్స్ అకరింగ్ ఇన్ ద జాయింట్ ఆర్ ఇన్ ద బోన్, లాంగ్ బోన్ లో లెంత్ కింద ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు సింపుల్ గా రాడ్ వేస్తాం అండ్ దే గెట్ 99% రికవరీ.
ఓకే. జాయింట్లో అరిగినప్పుడు, జాయింట్లో ఫ్రాక్చర్ అయినప్పుడు డిపెండ్స్ ఆన్ హౌ బ్యాడ్ ద ఫ్రాక్చర్ ఇస్. ఓకే. దే విల్ బి సమ్ డిసబిలిటీ ఆర్ మోర్ డిసబిలిటీ ఆఫ్టర్ సర్జరీ ఉండొచ్చు. బికాస్ జాయింట్లో డ్యామేజ్ అయినప్పుడు ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు లాంగ్ టర్మ్లో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అటెండ్ టు దట్ ఇమీడియట్లీ. ఓకే. నార్మల్గా బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు రికవరీ 99 to 100% ఉంటుంది. కానీ జాయింట్లో ఉన్నప్పుడు ద సేమ్ ఫ్రాక్చర్ సర్జరీ చేసిన రికవరీ ఈజ్ వేరియబుల్. 20-30 ఇయర్స్ ఆ ఏజ్‌ని గోల్డెన్ డికేడ్ అంటారు కదా! సో, అలాంటి ఏజ్‌లో ఉన్నప్పుడు బోన్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది? ఆ టైంలో కేర్ తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు చూడొచ్చు? సో మోస్ట్లీ మనకు చూసే ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిక్ చేంజెస్ అన్ఫార్చునేట్లీ is 5 times more common in ladies than men, may it be osteoporosis or arthritic changes. So it's very, very important to have physically strong muscles which you develop at the 29-30. సో మన బాడీలో ఒకటి అర్థం చేసుకోవడం ఏమంటే పీక్ బోన్ మాస్ అంటే మన బోన్ స్ట్రెంగ్త్ మాక్సిమం ఉండేది విల్ బి అరౌండ్ 30, 35, 40. ఓకే. దాని తర్వాత తగ్గుతూ పోతుంటుంది. ఇఫ్ యూ అచీవ్ అ లెస్ పీక్ బోన్ మాస్ అంటే మన 35-40లో బోన్ మాస్ తక్కువ ఎనీ ఉంది, జెండర్‌లో? ఎనీ జెండర్, ఓకే. ఆ పీక్ బోన్ మాస్ వచ్చేది ఆ టైంలో వస్తుంది. ఓకే. అది తక్కువ ఉంటే లేటర్ ఆన్ ఓల్డ్ ఏజ్లో ఇంకా తక్కువే ఉంటుంది. సో టు అచీవ్ దట్ పీక్ బోన్ మాస్ ఇస్ టు హ్యావ్ హెల్తీ డయట్, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ అండ్ కాల్షియం ఇన్ యువర్ డయట్. సో ఇవన్నీ చేస్తే కొద్దీ అండ్ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో వాకింగ్ ఒకటే కాదు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ స్ట్రెంత్ ట్రైనింగ్. సో జిమ్ ఎక్సర్సైజెస్, వెయిట్ ట్రైనింగ్ అందరికీ జిమ్ పోవాలని అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని వెయిట్స్తో, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్తో 90% ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ జస్ట్ టేక్స్ 10-15 minutes a day. అవి చేసే కొద్దీ బోన్ మీద స్ట్రెంగ్త్ ఉంటుంది, మసిల్ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ ఓల్డ్ ఏజ్లో మనకి ఇంపాక్ట్ తెలుస్తుంది. ఓకే. ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ యువర్ 40s, you will be ultimately weak in your 70s or more weak. ఓకే. So it's very important to take care of the golden age and prevent all these problems starting then. ఓకే. సో చాలా మందిని చూస్తున్నాం పేషెంట్స్, ఈవెన్ లెట్ us say 10-15 years బ్యాక్ చూసేటప్పుడు డయాబెటీస్ అంతా we used to see only in 50-60 year olds. Now చాలా మంది 35-40కే Yes. ఉంటున్నారు. సో ద జనరల్ పాపులేషన్ ఇస్ గెటింగ్ అన్హెల్తీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, డయట్ అండ్ నాట్ ఈట్ బ్యాడ్ ఫుడ్. ఓకే. ఈ ఐటీ జాబ్స్ రిలేటెడ్ వాళ్ళంతా కూడా సో మీకు తెలుసు 12 అవర్స్ 13 అవర్స్ అలా కూర్చొని ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో సండే ఆర్ సాటర్డేస్ ఏదో ఒక రోజు మొత్తం బయటకు వెళ్ళి క్రికెట్ ఆర్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ 6 days మొత్తం ఒకటే దగ్గర కూర్చొని ఈ 1 week ఒక్క రోజులో బాడీకి పని చెప్పి ఎక్సర్సైజ్ కానీ లేదంటే గేమ్స్ కానీ ఆడితే అదేమైనా వర్కౌట్ అవుద్దా బాడీకి? ఇట్ ఈస్ బెటర్ దెన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే. బట్ అల్టిమేట్లీ ఒక పని చేస్తాం, వాళ్ళకి హోల్ వీక్ ఫుడ్ వద్దు, ఓన్లీ సండే తినవందాం, చేయవచ్చా? నాట్ పాసిబుల్. సో ఇట్ హ్యాస్ టు బి అ డైలీ బేసిస్ ఆఫ్ సమ్ యాక్టివిటీ అండ్ ఆబ్వియస్లీ సండే యూ ప్లే. వీళ్ళంతా హోల్ వీక్ ఏం చేయకుండా సండే ఆడినప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ వస్తున్నాయి because they're not stretching, the muscles are not toned and they're getting sports injuries. So you have to have a regular physical activity. And also supposing somebody మనం చూసిన also ఇది కానీ లిటరేచర్లో ఉంది, రోజు వాకింగ్ చేసి రోజు తిరిగే స్పోర్ట్స్, సపోజింగ్ somebody is working in a మార్కెటింగ్ జాబ్, రోజు తిరుగుతారు పోతారు అవన్నీ చేసి దట్ ఈస్ సమ్ లెవెల్ ఆఫ్ 3,000-4,000 స్టెప్స్ అవుతాయి. కంపేర్ టు సంబడి హూ సిట్టింగ్, యాక్చువల్లీ సిట్టింగ్ ఇస్ ద న్యూ డిసీజ్. ఓకే. ఈవెన్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ అన్నీ ఉంటాయి. అందుకే మేము చాలా సాఫ్ట్వేర్ ప్రెషర్స్ చెప్తాము, యూ సిట్ ఫర్ ఎవ్రీ 45 minutes, గెటప్, స్ట్రెచ్ అ లిటిల్ అండ్ వీలైతే స్టాండింగ్ డెస్క్ పెట్టుకొని దినం ప్రొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట నిలబడి పని చేయండి. ఓకే. సో దట్ ఇంప్రూవ్స్ అ లాట్. ద వర్స్ట్ పొజిషన్ ఫర్ ద బ్యాక్ అండ్ ద నెక్, నడుముకి మెడకి అన్నిటికన్నా వర్స్ట్ పొజిషన్ ఇస్ సిట్టింగ్. దట్ టు సిట్టింగ్ అండ్ రాంగ్ పోస్చర్స్. Yeah. సో లోడ్ ఎక్కువ పడుతుంది, మెడ స్ట్రెయిన్ అవుతుంది. వన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఈ నడుముకి మెడకి ఏం కాదు, ఇట్స్ ఓన్లీ సిట్టింగ్ ఇన్ వన్ రాంగ్ పోస్చర్ స్టాటిక్, అది ఒక 8 to 10 hours అయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే డాక్టర్ మీరు అన్నారు కదా 45 minutesకి లేచి అలా ఒక వాక్ చేయండి అని. ఒక్కొక్కసారి ఎలా అంటే ఈవెన్ వాళ్ళు ఒక వాష్రూమ్స్ కూడా వెళ్ళని టైం ఉంటుంది. అంటే మొత్తం అలా కంట్రోల్ చేసుకొని బ్లాడర్ని కంట్రోల్ చేసుకొని కూర్చుంటారు కంటిన్యూస్లీ. అంటే మీటింగ్స్ అవుతాయి 2-3 hours అలా కూర్చోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో అలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకేదైనా ఆప్షన్ ఉందా? సి ఆన్ అండ్ ఆఫ్ అట్లీస్ట్ ఇప్పుడు అది లేనప్పుడు కూర్చోవాలంటే కూర్చోవాలి, కొంతసేపు అన్న ఒక, ఐమ్ నాట్ saying walk for 15 minutes. ఓకే. Just get up, stretch, do that 1 minute, 2 minute stretches and sit down again. Posture of sitting important. And చాలా మంది will let us say you're making a phone call. If it's possible, ఏమైనా కాల్ చేస్తే నడుచుకుంటూ కాల్ చేయవచ్చు, కూర్చొని చేయాలని లేదు. సేఫ్లీ యూ కెన్, ఇఫ్ యూ కెన్ డూ మేనేజ్ దట్ వే. సో అవంటి కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటే చాలా మటుకు బెనిఫిట్ వస్తుంది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. సో ఈ ఫార్ములా గురించి మీరు ఏం చెప్తారు? 100% ఎవ్రీ పార్ట్ మనం ఏదైనా వాడకపోతే ఖచ్చితంగా యూ లూజ్ ఇట్ ఓన్లీ.
సో మేడ్ బి ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎక్స్పెక్ట్ హ్యాండ్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ నీ జాయింట్స్ ఏదైనా కానీ రోజు ఎక్సర్సైజ్ చేయాలి. చాలా మంది ఓన్లీ వాకింగే చేస్తారు. వాకింగ్ చేసే కొద్దీ మనకు అప్పర్ బాడీ బ్యాక్ అవన్నీ స్ట్రెంథనింగ్ రాదు. సో అవన్నీ కానీ ఎక్సర్సైజ్ చేసే కొద్దీ ఆల్ బాడీ పార్ట్ స్ట్రెచెస్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే చాలా మటుకు బెటర్ ఉంటుంది. ఓకే. బోన్ బ్యాక్ అంటే ఏంటి డాక్టర్? దాట్ మనకి ఇండియాలో అంత డెవలప్ కాలేదు కానీ కొన్ని సెంటర్స్ లో ఉంది. లైక్ మనం అది మామూలుగా మనకు నీ రీప్లేస్మెంట్ లో అవసరం పడదు, హిప్ రీప్లేస్మెంట్ లో కొన్నిసార్లు అవసరం పడుతుంది. సో బ్లడ్ బ్యాంక్ పెట్టినట్లు మనకు బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కడ నుంచి దొరుకుతాయో బోన్ ఆల్సో వీ కెన్ బి సేవ్డ్. ఓకే. మనకు ఎప్పుడైనా కొంతమందికి మేజర్ బోన్ లాస్ ఉన్నప్పుడు వి నీడ్ బోన్ కావాలంటే ఆ బోన్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. అచ్చా. సో దాట్ ఈస్ డెవలపింగ్ అండ్ చాలా మటుకు మెట్రో సిటీస్ లో ఉంది. మన స్టార్ హాస్పిటల్స్ స్టార్ హాస్పిటల్ లేదు, ఇప్పుడు లేదు. బట్ యూజ్ లిటిల్ బిట్ ఆఫ్ బోన్, బట్ మనం సేవ్ చేసేది వాడతాం కానీ నాట్ అఫీషియల్ టెక్నికల్ బోన్ బ్యాంక్ మాదిరి లేదు. ఓకే. అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం మనకి ఇంకా ఇండియాలో ఉన్నాయి. ఉన్నాయి. ఐ ఆల్సో హైదరాబాద్ లో ఎక్కడ ఉందో కానీ నాకు ఐడియా లేదు, బట్ డెఫినెట్ గా కొన్ని సిటీస్ లో అవన్నీ డెవలప్ అయినాయి. ఓకే. అంటుంటారు వయసు చాతనవ్వట్లేదు, నాకు కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఎముకల నొప్పులు వచ్చినాయి అనగానే వయసు పెరుగుతుంది కదా, అన్నీ వస్తాయి కదా అని అంటారు. ఈ ఏజింగ్ గురించి ఏం చెప్తారు మీరు? ఏజ్ని గురించి ప్రెసెంట్ డే పాపులేషన్ లో విటమిన్ డి డెఫిషియన్సీస్ చాలా మందికి ఉంటున్నాయి. ఎండలో కూర్చోవట్లేదు. నార్మల్ రికమెండేషన్ ఏమంటే మనకు విటమిన్ డి మెయింటైన్ కావాలంటే బిట్వీన్ దట్ 9 to 4 లోపల అట్లీస్ట్ 15 minutes 4 times a week ఉండాల. మనకి ఎక్కడ టైం ఉంది, ఎక్కడ పోతాం ఎండలో కూర్చొని. సో దట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. పీపుల్ అపార్ట్మెంట్స్ లో ఉంటారు, హై రైసెస్ లో ఉంటారు, వాళ్ళకి ఎండ తగలదు. సో అప్పుడు కానీ ఎక్కడ కష్టం. సో విటమిన్ డి సప్లిమెంటేషన్ బికమ్ ద నార్మ్. ఓకే. సో అందరికీ సప్లిమెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ తీసుకుంటాము. లాట్ ఆఫ్ దీస్ బోన్ పెయిన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ల్యాక్ ఆఫ్ సన్లైట్ అండ్ డైటరీ కాల్షియంలో నాట్ హ్యావింగ్ అడిక్వేట్ కాల్షియం డైట్లో. ఇవన్నీ చేసే కొద్దీ చాలా మటుకు ఈ నొప్పులన్నీ తగ్గుతాయి. ఆబ్వియస్లీ ఏజ్తో పాటు కొంచెం నొప్పులు వస్తాయి, బట్ అవన్నీ సింపుల్ యోగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మటుకు నొప్పులు తగ్గుతాయి. ఓకే. మీరు బుక్ లో రాశారు కదండి లైఫ్ స్టైల్ షీల్డ్ అని, సో దాని గురించి చెప్తారా? లైఫ్ స్టైల్ షీల్డ్ గురించి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ exercise, diet, having anti-inflammatory diet, ఓకే. and the food habits generally. Processed foods తినకూడదు, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోకూడదు, and exercise in any form. Simple things like 20 minutes walking in the morning outside will make a lot of difference. చాలా మంది జిమ్ లో చేయాలంటారు. జిమ్ లో యూ కెన్ డూ స్ట్రెంత్ ట్రైనింగ్, బట్ బయట వాక్ చేసే దిస్ థింగ్ యూ విల్ నాట్ గెట్ ఇన్ ద జిమ్ కంప్లీట్లీ. సో న్యాచురల్ లైట్ లో వాక్ చేసేది, యూ కెన్ డూ సైక్లింగ్, సమ్ యాక్టివిటీ హ్యాస్ టు బి. దెన్ వీకెండ్స్ డెఫినెట్లీ మీరు చెప్పినట్లు ఏదో స్పోర్ట్స్ ఆడొచ్చు. ఓకే. జాయింట్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కింద కూర్చోకూడదు, లేకపోతే పద్మాసనం వేసుకోలేము, ఇలాంటివి కొన్ని జనాల్లో ఉంటాయి. అవి మిత్సా లేదంటే ఇప్పుడున్న ప్రెసెంట్ టెక్నాలజీ ప్రకారం అలాంటివి ఏం లేకుండా కూడా ఎలానైనా ఉండగలిగే లాంటి రీప్లేస్మెంట్స్ మీరు అందిస్తున్నారు? మనం రీప్లేస్మెంట్స్ పార్షియల్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి, టోటల్ గానే ఉంటాయి. ఓకే. సో ఏది చేసినా కానీ కింద ఎప్పుడైనా కూర్చోవచ్చు ఇఫ్ ఇట్స్ పర్మిటింగ్ దెమ్, బట్ నాట్ డైలీ. నాట్ డైలీ. సో ఎప్పుడోసారి గుడి పోయినామంటే కూర్చోవచ్చు. కొంతమంది పేషెంట్స్ కూర్చుంటుంటారు, బట్ చాలా మటుకు ఏమైతుంది అంటే చాలా మందికి ఒక వయసు తర్వాత మసిల్స్ వీక్ ఉంటాయి, కింద కూర్చుంటే పైకి లేలేరు. మజిల్ వల్లనా డాక్టర్? మసిల్ వల్లనే. అచ్చా. చాలా మంది అనుకుంటారు ఏంటంటే నాకు బోన్స్ అయిపోయాయి, ఇంకా నా పని ఎముకలు నొప్పులు ఉన్నాయి, అందుకే నేను లేవలేకపోతున్నా కూర్చోలేకపోతున్నా అని దాంట్లో ఉంటారు. అరుగుదలతో కూర్చోలేరు, లేచేది అక్కడ నుంచి మసిల్ స్ట్రాంగ్ ఉండాలి. అచ్చా. సో మనం ఓకే. ఎక్సర్సైజ్ చేయలేక మసిల్స్ అనేవి వీక్ కష్టం ఉంటాయి, మళ్ళీ ఎవరైనా లేపాలి. లాట్ ఆఫ్ పేషెంట్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సర్జరీ చేసిన తర్వాత మొబిలిటీ, రోబోటిక్ లో అయితే ఫోల్డింగ్ అంతా బాగానే వస్తుంది, కానీ ఎప్పుడో ఒకసారి కూర్చోవచ్చు అని చెప్తాము. ఓకే. వి అడ్వైజ్ డైలీ కూర్చోవద్దు అని చెప్తాం, కానీ ఎప్పుడైనా అవసరం ఉంటే కూర్చోవచ్చు. దే ప్లే ఆల్ లైట్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు ఉన్నారు, టెన్నిస్ ఆడుతుంటారు, డబుల్స్, గాల్ఫ్ ఆడుతుంటారు. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఎక్స్ట్రా యాక్టివిటీ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ సమ్ పేషెంట్స్ హు కమ్ టు అస్ ఆఫ్టర్ సర్జరీ మిమ్మల్ని తగ్గిమని చెప్తాం. కొంతమంది ఉన్నారు వాళ్ళ లైఫ్ లో నడవలేదు ఎక్కువ కాబట్టి ప్రొద్దున 1 గంట సాయంత్రం 1 గంట నడుస్తున్నామంటారు. ఓకే. సో దెన్ వి సే యాక్టివిటీ మీకు ఏం కావాలంటే చేసుకోండి, కానీ వాకింగ్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes చేసుకోవచ్చు. ఓకే. సి అల్టిమేట్లీ లోపల యూ మస్ట్ రియలైజ్ దట్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ పార్ట్. దాన్ని మనం వేర్ అండ్ టేర్ ఎక్కువ చేసే కొద్దీ దాని వేర్ అండ్ టేర్ ఆల్సో కొంచెం ఉంటుంది, బట్ ఈజీలీ 40 minutes వాకింగ్ రోజు చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ మా ఫీల్డ్‌లో మాకు ఎక్కువ స్టాండింగ్‌గా షూట్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తది. అంటే ఇలా నుంచొని 1 గంట షూట్ చేసేసరికి మాకు మోకాళ్ళ నొప్పులొచ్చేస్తున్నాయి. బేసిక్ ఏందంటే
చూస్తే సన్నగానే ఉంటాం. మాకెందుకు మోకాలు నొప్పులొస్తున్నాయో, మా బాడీ వెయిట్ ఎంతవరకు తీసుకోగలుగుతుందో ఇవి అర్థం కావట్లేదండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది 30s లోనే రీప్లేస్‌మెంటా అని. సో అదే అనుకుంటే మోస్ట్ పీపుల్ కి నీ పెయిన్స్ వచ్చే వాళ్ళకి 30, 40, 50 ఇయర్స్ లో రీప్లేస్మెంట్ ఇస్ నాట్ ద సొల్యూషన్ అట్ ఆల్. ఓకే. వాళ్ళకు ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజెస్ ఇస్ ద ఓన్లీ థింగ్. అండ్ డైటరీ ఇంప్రూవ్మెంట్స్, కొంచెం కాంట్రోప్రొటెక్టివ్ సప్లిమెంట్స్ కొన్నిసార్లు ఇస్తాం. అంటే స్టాండింగ్‌లో ఎందుకొస్తుంది అని? స్టాండింగ్ ఇట్స్ నాట్ టూ బ్లీఫ్. లాంగ్ స్టాండింగ్ చేసినప్పుడు నీ లాక్ అవుతుంది ఇన్ వన్ పొజిషన్. ఇఫ్ యూ మూవ్ అండ్ నాట్ స్టాండ్ ఇన్ ద సేమ్ పొజిషన్ తక్కువ ఉంటుంది. అంటే డాక్టర్ ఒక్కొక్కసారి మనం నుంచొని కూర్చున్నప్పుడు గానీ, లేదా మనం నడుస్తున్నప్పుడు గానీ ఒక సౌండ్స్ వస్తాయి. ఇది టిక్ టిక్ అని సౌండ్ మనం ఈవెన్ ఫుడ్‌లో కూడా నడుస్తున్నప్పుడు వస్తుంది. అండ్ నీలో కూడా మనకు వినిపిస్తాయి. సో ఆ సౌండ్స్ దేనికి సూచన అన్నట్టు? సౌండ్స్ తో నథింగ్ ఇస్ ఇంపార్టెంట్. సౌండ్స్ తో సంబంధమే లేదు. ఓకే. సౌండ్స్ మామూలు జాయింట్స్, టీనేజర్స్, యంగ్స్టర్స్ లో గానీ వస్తుంటాయి. బట్ అది మనం ఆర్థరైటిస్ వచ్చినట్లయితే కాదు. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్స్ వచ్చేది ఇన్ ఆర్థరైటిక్ పేషెంట్స్ కూర్చొని లేసినప్పుడు, మెట్లకి దిగినప్పుడు రావచ్చు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇన్ లేటర్ స్టేజ్. ఓకే. మామూలుగా మీరు చెప్పే 30, 40 ఇయర్స్ ఏజ్ లో వచ్చే సౌండ్స్ అంత పెద్ద వరి అయ్యాయని కాదు. ఓకే. కొంతమందికి ఇప్పుడు చాలా మంది అంటారు కింద కూర్చోవద్దు, అవి చేయవద్దు. బట్ కింద కూర్చుండేది ఓన్లీ మనకు పెయిన్ లేనప్పుడు. పెయిన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మోకాలు చెప్పే దగ్గర లోడ్ ఎక్కువ పడుతుంది. అందుకే మెట్లు ఎక్కే దిగేది కింద కూర్చునేది అవాయిడ్ చేయమంటాం. ఓకే. నొప్పి స్ట్రెయిన్ పడకుండా నీ strain మీద పడుకోకుండా. స్ట్రెయిన్. ఓకే. సో నొప్పి లేనప్పుడు ఖచ్చితంగా స్టేర్స్ తీసుకోవచ్చు. బట్ వి Okay. నాట్ సేయింగ్ క్లైంబ్ 5 flights ఆఫ్ స్టేర్స్. ఓకే. 1 or 2 flights, 3 flights is okay ఇన్ యంగర్ పీపుల్. బట్ ఒక ఏజ్ అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత రోజు 2-3 ఫ్లోర్స్ ఎక్కాలంటే ఖచ్చితంగా నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి ఈ తైలం వాడండి అని మనకి యాడ్స్ వస్తాయి. లేదంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్లో ఉంటాయి. కంటిన్యూస్లీ ఇలా రాస్తూ ఉంటే అలా పొగలొస్తాయి. దాంతోపాటు ఆహా నాకు ఎంత ఉపశమనం వచ్చిందో అని ఉంటాయి. నిజంగా తైలాలతోటి, ఈ ఆయిల్స్ తోటి అంటే చర్మంలో నుండి లోపటికి బోన్స్ లోపటికి వెళ్ళి అంత ఈజీగా ఉపశమనం ఉంటుందా? అలాంటి ఆయిల్స్ వల్ల అలా ఉంటాయా? ఇప్పుడు మనకు కానీ మేము డాక్టర్ దగ్గర పోతే ఆయింట్మెంట్ రాసిస్తారు. అది ఆయింట్మెంట్ లోపలికి పోయేది ఏమంత ఉండదు. పైన స్కిన్ పైన కౌంటర్ ఇరిటెంట్ ఎఫెక్ట్ వచ్చేసి హీట్ ఫామ్ అయ్యి లోపల పెయిన్ తగ్గుతుంది. కొన్ని డ్రగ్స్ కొంచెం సూపర్ఫిషియల్ గా పెనిట్రేట్ అవుతాయి. బట్ Okay. నన్ ఆఫ్ దీస్ ఆయిల్స్ మనం చెప్పేది లోపోయే కాదు. మాకు వచ్చే పేషెంట్స్ అందరి స్టేజ్ లోను అన్ని ఆయిల్స్ ట్రై చేశారు. ఓకే. అన్ని ఫ్రమ్ యూట్యూబ్ లో చూసిండేటివి, ఫేస్బుక్ లో చూసిండేటివి, యూట్యూబ్ ఎక్కడ చూసింది. బట్ ఆల్ దీస్ ఓన్లీ ప్రొవైడ్ టెంపరీ ఎఫెక్ట్. ఓకే. ఆ ఆయిల్ లోపలికి పోయి నీకు జుగర్ వచ్చే ఛాన్స్ ఇస్ 0. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. ఓకే. బట్ డెఫినెట్ గా కొంత ఆయిల్ పూసుకున్నప్పుడు ఎనీ మసాజ్ యూ డూ విల్ బి బెనిఫిషియల్ బికాస్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. జనరల్ మసాజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ ఇంప్రూవ్. అవి చేసుకున్నా లైట్ మసాజ్ చేసుకోమంటారు. దాంతో కొంచెం బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి పెయిన్ టెంపరీగా తక్కువ ఉంటుంది. బట్ Okay. నథింగ్ లోపల పోయి చేంజ్ అయ్యేది ఏముండదు. ఏముండదు. ఓకే. యా. సో సర్జరీ కంపల్సరీ నీడ్ అని డిసైడ్ అయ్యే ఒక టిప్పింగ్ పాయింట్ ఉంటుంది కదా, అది ఏంటి డాక్టర్? ఎక్కడ? సో ఈ టిప్పింగ్ పాయింట్ గురించి మనం ఎప్పుడు పేషెంట్స్ తో డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ కొంతమంది చాలా మంది పేషెంట్స్ ఎక్స్రేలో అంత బ్యాడ్ లేకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బ్యాడ్ ఉంటుంది. ఓకే. కొంతమందికి ఎక్స్రేలో చాలా బ్యాడ్ ఉన్నా కానీ వాళ్ళు బాగానే నడుస్తారు. సో ఇట్ ఈస్ ఎక్స్రే చూడాలా, డాక్టర్ తో డిస్కస్ చేయాలా, మన లైఫ్ స్టైల్ ఎట్లుంది చూడాలి. చాలా మందికి టెల్ ద పేషెంట్స్ ఓన్లీ థింగ్, మీ డైలీ యాక్టివిటీ మేనేజ్ చేసుకోగలితే, బయటికి పోయి తిరగగలితే సర్జరీ ఇమీడియట్ గా అవసరం లేదు. Okay. రోజు ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎప్పుడోసారి పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ వాడండి. లేదు మేము రోజు పెయిన్ కిల్లర్ వాడుతున్నాము, బయట నడిసేకి చేత కావట్లేదు, ఇంట్లో నడిసేకి కానీ నొప్పి ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకుంటేనే బెటర్ ఆప్షన్. ఇఫ్ ద ఎక్స్రే షోయింగ్, చాలా మంది నడవలేదు తిరగలేదంటే కొంతమంది లేజినెస్ తో కానీ తిరగరు. ఓకే. బట్ ఎక్స్రేలో అరుగుదల ఉండదు. మనకి ఎక్స్రేలో అరుగుదల ఉండాలా, క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అరుగుదల కనపడాలా, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎఫెక్టింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సర్జరీ చేసుకుంటే బెటర్ చాయిస్. ఓకే. రికవరీ రెవల్యూషన్. సో అంటే మనకు ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, నేను విన్న దాని ప్రకారం అంతకుముందు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కంపల్సరీ ఒక 2 months, 1.5 month బెడ్ పైనే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి అనేది విన్నాను. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎలా ఉంది? వెంటనే నడవచ్చా ఏంటి? వాట్స్? సో లాస్ట్ 25 years లో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు పేషెంట్స్ హాస్పిటల్లో 7 to 10 days ఉండేది. 7 to 10 days. 7 days. అప్పుడు కొంచెం నడవచ్చు, ఫిజియోథెరపీ చేపిస్తారు, కానీ హాస్పిటల్లోనే 7 days ఉండేది సర్జరీ Okay. తర్వాత. ఇంటికి పోయే లోపల దాని తర్వాత బయట తిరిగే మే టేక్ అరౌండ్ 2-3 months. But right now, the protocol is we do the surgery and patient stay for maximum 48 hours.
సో మనం ట్యూస్డే మార్నింగ్ సర్జరీ చేసినాం అనుకో, థర్స్డే డిశ్చార్జ్ అయిపోతారు. సో 2 days హాస్పిటల్లో ఉంటారు. వాక్ చేసుకుంటూ వెళ్ళిపో. వాక్ చేసుకుంటూ పోతారు. పెయిన్ ఏముండదు. పెయిన్ ఉంటుంది, కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. బట్ విత్ ద న్యూ ఓకే. పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఆర్ మల్టీమోడల్ ఎనాల్జేసియా అంటే వేరియస్ మెథడ్స్ ఆఫ్ పెయిన్స్ తో వచ్చి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు పెయిన్ తక్కువ ఉండడానికి సర్జికల్ టెక్నిక్ ఇంప్రూవ్ అయింది, ఇంప్లాంట్స్ ఇంప్రూవ్ అయినాయి, ఎనెస్థీసియా ఇంప్రూవ్ అయింది, అండ్ సర్జికల్ ప్రోటోకాల్స్ ఆల్సో మన పోస్ట్ ఆప్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అయింది. ఓకే. సో ఇవన్నీ ఇంప్రూవ్ అయినప్పుడు సర్జరీ తర్వాత రికవరీ ఫాస్టర్ ఉంటుంది, తొందరగా నడవచ్చు, అండ్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్ ఆల్సో విత్ ఇన్ అ మంత్. బట్ ఇంట్లో కానీ మన రెస్ట్లో ఉండరు. పేషెంట్స్ నడుస్తారు, తిరుగుతారు. పేషెంట్స్ ఆఫ్టర్ 1 week ఆఫ్ సర్జరీ ఆర్ వాకింగ్ 10 minutes 3 times a day, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ a day. స్లోలీ దట్ విల్ ఇంప్రూవ్. బట్ ఫిజియోథెరపీ అవన్నీ చేసే కొద్దీ విత్ ఇన్ 1 month 90% రికవరీ ఉంటుంది. దే కెన్ స్టార్ట్ టు డ్రైవ్ అ కార్, గో టు ఆఫీస్, గో టు వర్క్. కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది, బట్ దట్ యాజ్ యూ స్టార్ట్ యూజింగ్ ద జాయింట్ మొబిలిటీ చేసే కొద్దీ అది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అంటే ఫిజియోథెరపీ అంటే జనరల్‌గా ఈ సర్జరీస్ చేయని వాళ్ళలో కూడా కొంచెం భయపడతారు. పెయిన్ ఉంటది అది అని. సో దట్ టూ ఇందులో ఇక్కడ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవడం అండ్ సర్జరీ అనేది కూడా ఒక భయం. సో అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? సింప్లీ మనం ఫాలో చేసే ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అంటే ఫిజియోథెరపిస్ట్ ఇంటికి పోయినప్పుడు ఇది ఓన్లీ మిమ్మల్ని అసిస్ట్ చేసేకి. సో అది చేసి ప్రెస్ చేసేది ఏమి ఉండదు. చూస్తూ మీకు ఏమేమి చేయాలో చెప్తారు. అది అడ్వైస్ ఆఫ్టర్ ఆల్ మనకు ఆ పేషెంట్కి ఆ లైఫ్ టైంలో అది ఫస్ట్ సర్జరీ, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే ఒక లెగ్ చేస్తాం కదా, దే కమ్ ఆఫ్టర్ 2 years ఫర్ ద అదర్ లెగ్. అప్పుడు దే డూ ద ఎక్సర్సైజెస్ దెమ్సెల్వ్స్ ఆల్సో. ఓకే. సో ఫిజియోథెరపీ గురించి భయపడతారా? భయపడేది ఏమంత లేదు. పేషెంట్ భయపడతారా? డాక్టర్ ఇలా ఉంటది ఏంటి డెఫినెట్ అని? గా ఫస్ట్ టైం అయితే భయం ఉంటుంది, బట్ సెకండ్ టైం దే గాట్ యూస్ టు ఇట్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. అండ్ దిస్ ఇప్పుడు మాకు పేషెంట్ సర్జరీ మార్నింగ్ 8 o'clock చేసినాం అనుకో, Mm. ఐసీయూలో ఉండరు. దే గో బ్యాక్ టు ద రూమ్ బై 12:31 అండ్ దే హ్యావ్ లంచ్ ఆల్సో. ఓకే. సో ద మొబిలిటీ ఈస్ డిఫరెంట్. ఎన్ఎస్సిసి ఆల్సో వాళ్ళు లేసే ఉంటారు, మాతో మాట్లాడుతుంటారు. సో ద టైప్ ఆఫ్ రికవరీ ప్రోటోకాల్స్ చాలా మటుకు లాస్ట్ 20 years లో చేంజ్ అయింది. లాస్ట్ 5 years లో రోబోటిక్ సర్జరీతో ఇంకా డెవలప్మెంట్స్ వచ్చినాయి. సో భయపెట్టేంత అవసరం లేదు. అంటే మీరు ఏ విధంగా మోరల్ సపోర్ట్ ఇస్తుంటారు? ఏం చెప్తుంటారు వాళ్ళకి ఆ టైంలో? వాళ్ళకంతా ముందే చెప్తాము. దర్ ఆల్ ప్రిపేర్డ్ టు సర్జరీ బిఫోర్. సర్జరీ బిఫోర్ మనం Okay. ఓపీలో చూసినప్పుడే కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చాలా మంది ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెన్ ఇస్ నౌ డేస్ ఎవ్రీబడి టాక్స్ టు అదర్ పేషెంట్స్. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి మోర్ కౌన్సిలింగ్ వస్తారు మాకన్నా. Because the నైస్. fellow patient who's undergone knee replacement is the Okay. best advisor. ఓకే. వాళ్ళు ఎట్లుంటుంది అన్ని చెప్తారు. మేము చెప్పేది చెప్తాం కానీ నమ్మేది వాళ్ళు చెప్పిండే వాళ్ళు, బంధువుల్లో ఎవరు చెప్పినా కానీ చెప్తారు. సో చాలా మటుకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మేము లాస్ట్ 15 years బ్యాక్ ఏం చెప్తాం బట్ తగ్గిపోయింది. బికాస్ పేషెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆల్రెడీ. ఓకే. దే సీ యూట్యూబ్, సీ దిస్, సీ దట్, నాలెడ్జ్ వచ్చింది. ఆబ్వియస్లీ మనం చూసి మాట్లాడి సర్జరీ తర్వాత ఫస్ట్ డే వాళ్ళతో మాట్లాడి ప్రోటోకాల్ ఎక్స్ప్లెయిన్ చేసి నడిపించిన తర్వాత చాలా మంది చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. మేము అనుకోం సార్ ఫస్ట్ డేనే నడవచ్చు, బాత్రూమ్ పోవచ్చు, అవన్నీ చేయవచ్చు అని అనుకోరు. బట్ ఫస్ట్ డే నుంచి అవన్నీ చేస్తారు. ఓకే. చేసినప్పుడు దే గెట్ కాన్ఫిడెంట్. ఓకే. సో ఏం చేసినా మనం అల్టిమేట్లీ వాళ్ళకి చూపించేందుకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు. సో మీ ప్రాక్టీస్‌లో మీరు చూసిన పేషెంట్స్‌లో సో ఎముకల అరుగుదల ఇది ఎక్కువ ఏ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకుంది? అట్లనేం లేదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఏజ్ గ్రూప్, నాట్ ఎవ్రీ లైఫ్ స్టైల్ గ్రూప్ లో ఉంటుంది. ఓకే. సెడెంటరీ జాబ్స్, యాక్టివ్ జాబ్స్, నడిచే వాళ్ళు. కొంతమంది పేషెంట్స్ 75 years వస్తారు. సార్ మేము రోజు లైఫ్ అంతా నడిచి ఇట్లా అయిపోయింది. అది ఖచ్చితంగా కాదు. ఓకే. వాళ్ళు నడిచినారు కాబట్టి 75 లో వచ్చింది. వాళ్ళు నడకపోయింటే 55 లోనే వచ్చింది. చాలా మంది అంటారు నేను నడవడం వల్ల నాకు బొక్కలరుగాయండి అని అంటారు ఏం లేదు. తెలంగాణలో. ఆల్ ఈ నడిచే వాళ్ళకి లేట్ ఏజెస్ లో వచ్చినాయి, నడవలేని వాళ్ళకి ముందు వస్తున్నది. ఓకే. సో యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, అండ్ ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్. We see from the middle class, lower middle class, different workers, farmers, అందరు గ్రూప్స్ లోను ఏజ్ అయ్యే కొద్దీ డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి. బట్ ఆబ్వియస్లీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకంతా అది వేరే లెవెల్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఓకే. అండ్ మల్టిపుల్ జాయింట్స్ డ్యామేజ్ కావచ్చు. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ తో వచ్చేది వి ఎక్స్పెక్ట్ టు సీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40-50 స్లోగా డెవలప్ అవుతుంది. అండ్ బై ద టైమ్ 55-60 స్లోగా వస్తుంది. ఓకే. సర్జరీ మనకు చేతగానప్పుడు చేయాలి. సో ఒక స్పెసిఫిక్ గ్రూప్ అని అట్లా చెప్పలేము కానీ ఆల్ ఓవర్ పాపులేషన్ లో వస్తుంటుంది. ఓకే. సో ఈ స్టార్ హాస్పిటల్లో సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎలాంటి కొత్త అధునాతన ట్రీట్మెంట్స్ మీరు ఇస్తున్నారు? పేషెంట్స్ మన దగ్గర ఇనిషియలీ వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ లో అందరికీ సర్జరీ అని చెప్పాము. ఓకే. వి గివ్ దెమ్ విత్ ఫిజియోథెరపీ చెప్తాము, లేజర్, అల్ట్రాసౌండ్ థెరపీ చెప్పి ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం. వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. ఇంట్లో చేసే కొద్దీ చాలా మట్టుకు 90% ఆఫ్ పేషెంట్స్ సీరియస్ గా ఎక్సర్సైజ్ చేసుకొని ఇంట్లో మేము చెప్పింది చేస్తే వాళ్ళ రిలీఫ్ ఆల్సో 70% వస్తుంది. కానీ చాలా మంది చేయరు. 1 month చేస్తారు, దాని తర్వాత అయిపోయింది స్టోరీ, బ్యాక్ టు స్క్వేర్ వన్. మళ్ళీ 6 months వచ్చి కలుస్తారు. ఓకే. సో అవి మనం రోజు ఎట్లా ఫుడ్ తింటామో ఎక్సర్సైజ్ ఆల్సో చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ప్రికాషన్స్ ఫాలో కావాలి. పెయిన్ తగ్గనప్పుడు
Then we decide whether need to give injections to the knee. Now, injections are of 3-4 types. ఓకే. PRP injections ఉంటాయి, స్టెమ్ సెల్ థెరపీ అంటారు, అవన్నీ మేము వాడము. Because there are enough studies to show all these PRP injections and stem cell injections లోపల do not help. ఓకే. టర్మినల్ గా అరుగుదల అయిన వాళ్ళకి మనం ఇంజెక్షన్ ఇచ్చే కొద్దీ దాన్ని రీజనరేట్ చేసేది ఉండదు. ఎప్పుడన్నా అవసరం పడితే కార్టిసోన్ ఇంజెక్షన్ ఇస్తాం, దట్ ఇస్ ఓన్లీ టెంపరీ, ఓకే. బట్ దే డూ ఫీల్ బెటర్. అండ్ ఆఫ్టర్ ఆల్ ఇంకన్నీ చాత కానప్పుడు సర్జరీ చెప్తాం. ఓకే. సర్జరీలో వి యూస్ అ ఫాస్ట్ ట్రాక్ మెథడ్, అంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. యూజ్ అ బెలూన్ ఇన్వేజివ్ అంటే స్మాలర్ ఇన్సిషన్ ఉంటుంది. అండ్ వీడ్ యూజ్ అ రోబోటిక్ సర్జరీ ఆల్సో. సో ఈ 3 పద్ధతులు ఆ పేషెంట్ సర్జరీ చేసినప్పుడు రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ దే ఏబుల్ టు గెట్ బ్యాక్ టు వాకింగ్ విదౌట్ అ స్టిక్ ఇన్ 10 days అండ్ డూయింగ్ ద నార్మల్ యాక్టివిటీస్ ఇన్ 3 to 4 weeks. అంటే జనరల్గా ఒక ఏజ్ పైన పడిన తర్వాత ఒక 80-90 ఇయర్స్ వచ్చిన తర్వాత, అంటే అక్కడ వరకు బ్రతకడం ఇప్పుడు చాలా తక్కువ అనుకోండి. జనరల్గా 70 to 80లో అయితే వాళ్ళకు కొంచెం అరిగిపోయి ఉంటాయి. సో ఆ టైంలో సర్జరీ అది ఇది అంటే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. సో మీ సర్వీస్లో అంటే 16,000 సర్జరీస్ చేశారు. అందులో ఎంతమంది వరకు ఆ 70 to 80 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు? సో వాళ్ళు దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా ఎలా చేంజ్ అయ్యింది? Lot of patients, easily 20 to 25% will be 75 and above, 70 and 75. మీకు చెప్పినట్లు I have patients who are 80, 82 playing tennis now. Nice. At that age, so they're maintaining fitness. Sugar లేదు, BP లేదు, ఆ ఏజ్ because they've all grown up in the 1970s and 80s. They had a healthier lifestyle than what the people are having now. ఓకే. So they're living long also, and activity చేసే కొద్దికి వాళ్ళకి బాగుంటది. ఓకే. బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది, లిగమెంట్స్ బాగుంటాయి. రీప్లేస్మెంట్ తర్వాత కూడా Replacement తర్వాత. ఇవన్నీ ఆడొచ్చు, చేయొచ్చు. You can play doubles tennis, badminton, golf అన్ని ఆడొచ్చు. ఓకే. People who could not do that earlier are doing it. So ఓకే. ultimately మనకి ఈ రన్నింగ్ అదంతా కూడా రన్నింగ్ వద్దని చెప్తాం. వద్దని. So we tell them only one thing, high impact activity వద్దు. ఓకే. Like running, marathon, jumping, light treks, light hikes, slope walking, brisk walking can be done, but jumping, running, skipping అవన్నీ వద్దు. డబుల్స్ టెన్నిస్, బ్యాడ్మింటన్ అవన్నీ ఆడొచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఈజీ థింగ్స్. ఓకే. ఓకే. సో చాలా మంది పేషెంట్స్ మనం డిస్కస్ చేస్తే లైఫ్ చేంజెస్ అలాట్, బికాస్ వాళ్ళు ఈ సేమ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఇప్పటి నుంచి కాదు, గత 10 years నుంచి బాధపడుతున్నారు, 15 years నుంచి బాధపడుతున్నారు, నడవలేని పరిస్థితుల్లో. చాలా మంది వచ్చి మాతో అంటారు ఇట్ ఈస్ అ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, ఓకే. బికాస్ ఇట్స్ చేంజ్ లైఫ్. వాళ్ళ యాక్టివిటీస్ మారితే బయటికి పోవచ్చు, పిల్లలతో గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోవచ్చు, అండ్ రెగ్యులర్ షాపింగ్ పోయినా కానీ చేతగాని వాళ్ళు షాపింగ్ పోయి సొంతం యాక్టివిటీస్ చేసుకుంటే దే సీ అ డ్రమాటిక్ చేంజ్ ఇన్ దర్ లైఫ్ స్టైల్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది మనం చూస్తుంటాం డాక్టర్, ఆ బోన్స్ కి డైరెక్ట్ అంటే నీస్ కి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అదేంటి అంటే జెల్ ఫామ్ అవ్వడం కోసమా? అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అది వెరీ వెరీ లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరీ. We have gel injections and steroid injections. As I told you mundu, PRP and stem cell therapy injections we don't promote. As a author that those do not work. ఓకే. మనం ఎప్పుడైనా జెల్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వచ్చు, బట్ అది వెరీ వెరీ టెంపరీ, వర్కింగ్ ఫర్ 6 months 9 months అట్లా ఉండొచ్చు. ఇస్ ఇట్ టిపికలీ పెయిన్ఫుల్? పెయిన్ ఏమి ఉండదు. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పెయిన్ ఉండదు, బికాజ్ యూస్ స్మాల్ ఇన్సులిన్ టైప్ నీడిల్ అండ్ Okay. పెయిన్ ఉండదు. పేషెంట్స్ ఇలాంటి తీసుకునే వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ హ్యావ్ నాట్ టర్మినల్ ఆర్థరైటిస్, కొంచెం ముందు మోడరేట్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, సపోజింగ్ ఎక్కడో పోవాలా మేము ఓకే. 3 months వరకు 6 months వరకు సర్జరీ చేసుకోలేము, వేరే ప్రాబ్లమ్, అప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం. ఒక ఇంజెక్షన్ ఎన్ని మంత్స్ వరకు మనకు? Depends on the stage. Some people get relief 2-3 weeks. Some people 6 to 8 months. ఓకే. Depending on the stage of arthritis and what it is. Not ఒక రూల్ అందరికీ పాటించాలి, మీరు ఇందాక కొంతమందికి పనే చేయదు. అన్నారు స్టెరాయిడ్స్ కూడా ఇచ్చే, అంటే బాడీకి స్టెరాయిడ్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మనకి ఎవరైనా ఆస్తమా ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, నెఫ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఓరల్ స్టెరాయిడ్స్ చేసుకుంటుంటారు. Those oral steroids are fine when required. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో కొంచెం ఉంటాయి, కానీ డాక్టర్లు చూసుకొని షార్ట్ కోర్స్ మెస్ ఇస్తారు. మనం మోకాల్కి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు దట్ ఇంజెక్షన్ డస్ నాట్ గో ఇన్ టు యువర్ బాడీ సర్క్యులేషన్, ఓకే. ఇట్ స్టేస్ ఓన్లీ ఇన్ ద నీ. సో సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రాక్టికలీ జీరో. ఓకే. సో జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ మీరు ఏమనుకున్నా కానీ ఇంజెక్షన్స్ తో ఏం కాదు. అయ్యో. ఓన్లీ థింగ్ ఇస్ వీ కాంట్ కీప్ ఆన్ గివింగ్ రిపీటెడ్ ఇంజెక్షన్స్. మేబీ వాళ్ళ పెయిన్ లో వీ మే గివ్ వన్స్ ఫర్ ఇయర్ or once in 2 years అట్లా ఇవ్వచ్చు, టు టెంపరరీ టైడ్ ఓవర్ ద క్రైసిస్. ఓకే. సో ఎనీబడీకి పెయిన్ ఉన్నా కానీ కొన్ని రోజులు సివియర్ ఉంటుంది, ఆ సివియర్ పెయిన్ టైడ్ ఓవర్ చేసేకి ఇంజెక్షన్ ఇస్తాం. ఓకే. మిగతా టైం అంత లేనప్పుడు దే కెన్ మేనేజ్. సపోజింగ్ ద పెయిన్ ఇస్ క్రానిక్లీ బ్యాడ్, దెన్ వీ థింక్ ఆఫ్ సర్జరీ. మీరు అన్నట్టుగా ఓరల్ స్టెరాయిడ్స్ రిలేటెడ్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కొందరిలో హెయిర్ ఫాల్ కానీ, లేదంటే చాలా వీక్ అవ్వడం కానీ, ఏదో లైక్ ఎట్లా అంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు లేవాలంటే కూడా ఏదో ఒక సపోర్ట్ తీసుకొని లేసేంత వీక్ గా కూడా అవుతారు అని విన్నాను. అది మిత్ ఆ ఫ్యాక్టా? సైడ్ ఎఫెక్ట్స్
సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ ద స్టెరాయిడ్ డోస్. బట్ మేము స్టెరాయిడ్స్ వాడేది ఆర్థోపెడిక్లో ప్రాక్టికలీ నెగ్లిజిబుల్. ఓకే. ఎప్పుడు వాడము. కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్, రుమటాయిడ్ కండిషన్స్ దే హ్యావ్ టు యూజ్ ఇట్, బట్ దే యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ 1-2 months. ఓకే. దాని తర్వాత వేరే డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇస్తారు. ఓకే. సో ఆర్థోపెడిక్స్ లో ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ ఇంజెక్షన్స్ అంతే. వేరే సిచ్యువేషన్ లో వాడేది తక్కువ. ఓకే. అండ్ స్టెరాయిడ్ మీద అంత పెద్ద మనం నెగటివిటీ చూడకూడదు. ఇట్ ఈస్ ద యూసేజ్ అండ్ హౌ లాంగ్ అండ్ హౌ షార్ట్ ఇస్ ద డ్యూరేషన్, హౌ లాంగ్ వీఆర్ యూజింగ్ ఇట్. ఆబ్వియస్లీ మనం చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, మేము ఆయుర్వేదిక్ పౌడర్ వేసుకుంటున్నాం సార్ చాలా బాగుందని. ఆయుర్వేదిక్ పౌడర్ ఎక్కడ తెప్పించుకున్నామంటే ఎక్కడో ఒక క్లినిక్ లో ఓల్డ్ సిటీలో ఎవరో పంపిస్తారంటారు. దోస్ వీ డు నాట్ రిలై ఆన్ అట్ ఆల్, బికాస్ దోస్ ఆర్ ఆల్సో ఏం మిక్స్ చేస్తున్నారో దాంతో మనం రిలయబుల్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. మనం ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ హోమియోపతి రిలయబుల్ సెంటర్స్లో కొనుక్కుంటే అది పాసిబుల్. బట్ స్టాండ్ అలోన్ క్లినిక్స్ నుంచి కొంతమంది పేషెంట్ మనం వచ్చి సార్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నామంటే సార్ నేను కర్నూలు నుంచి తెప్పించిన, ఒకరు బెల్లారి నుంచి తెప్పించినామన్నారు. ఇవన్నీ దీస్ ఆర్ నాట్ రిలయబుల్ బికాస్ వాట్ ఈస్ మిక్స్డ్ ఇంటూ ద క్లినిక్స్ వీ డోంట్ హ్యావ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. అలాంటివి వేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ వాళ్ళు బాగుందని చెప్పి సంవత్సరాలు వేసుకుంటారు. ఎస్, యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక 90 years ఆవిడని చూశాను. ఎలాంటి నొప్పులు లేదు, మీరు అన్నట్టు బీపీ, షుగర్ అవి కూడా ఏమీ లేదు. తను ఎట్లా అంటే తన పని తను చేసుకుంటారు, తన వంట తను చేసుకుంటుంది. అండ్ ఎలా మనకు ఇవి ఉంటాయి కదండి బిందెలు, ఊర్లో మనకు ఇవన్నీ అవైలబుల్గా ఉండవు కదా, నల్లాలు అండ్ ట్యాబ్స్ అలాంటివి. సో ఆవిడ దూరం నుంచి తీసుకెళ్తుంది. నేను ఒకరోజు చూసి నేను నా ఫ్రెండ్ తోటి అంటున్నాను, ఏంటి ఆవిడ అంత ముసలావిడ ఉంది, ఆమెకి ఏం నొప్పులు లేవా అంట. అయ్యో ఆమె గురించి నీకేం తెలుసు, అసలు ఆవిడ ముందు మనమే పనికిరాదు అని అన్నారు. అంటే తను అప్పటికి 89 years, ఇప్పటికీ ఆవిడ ఉంది. సో నేను ఆవిడని చూసి ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది అనమాట. అనుకోకుండా ఒక ఊరికి వెళ్ళినప్పుడు నేను చూసాను. సో దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మా మదర్స్ వీళ్ళందరికీ ఒక 60 వచ్చిన తర్వాత వీళ్ళకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. మా జనరేషన్ వచ్చేసరికి 30 to 40లోనే అయిపోయింది. ఇంకా మాకు అసలు 30 రాకముందే మాకు మోకాళ్ళ నొప్పులు ఇందాక చెప్తున్నాం కదా. సో నుంచొని చేస్తే వాళ్ళని అడుగుతా ఏముంది, మా కాలంలో అంతా దంపుడు బియ్యము, అది మా ఫుడ్ హ్యాబిట్స్ వేరు, మీ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, మీరు ఆయిల్స్ ఇంత తింటున్నారు, అది వాళ్ళే చెప్తున్నారు ఇది. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ సైకిల్ అండ్ మీరు అన్నారు మొబైలైజేషన్, ఇదంతా కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా ఓవరాల్ బాడీ మీద? 100%. మనకేమైందంటే ఏదో ఎప్పుడో ఒకసారి ఏదో తింటే వేరే, కానీ మన ప్రెసెంట్ జనరేషన్లో ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ది సిటీస్, డిస్ట్రిక్ట్స్, విలేజెస్లో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దేర్. అన్ని ఫ్రైడ్ ఫుడ్సే ఉన్నాయి బయట. రోడ్లో పోతూ మిరపకాయ బజ్జీలు, బజ్జీలు అన్నీ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ నాట్ దే 20-25 years దాకా తీసుకునే. సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ హ్యావ్ చేంజ్డ్ కంప్లీట్లీ ఆల్ ఏజెస్లో. సో ఇంప్రూవ్ చేసే కొద్దీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ పెరగరు అండ్ ఏది బాగుంటుంది అనేది ఒకసారి? ఐ థింక్ బేసిక్లీ వెయిట్ పెరిగేదానికి ద డైటరీ అడ్వైస్ తీసుకొని హోమ్ కుక్ మీల్స్, మీరు చెప్పినట్ల బియ్యం అవన్నీ, adequate protein, not eating everyday sweets, not having డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎవ్రీడే. అంటే ఎప్పుడో ఒకసారి వారానికో 10 రోజులకు ఒకసారి తింటే పర్వాలేదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎవ్రీడే, ప్రాసెస్ ఫుడ్ ఎవ్రీడే, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వద్దు. ఇంట్లో తిండి తిన్నప్పుడు మనం కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫ్రమ్ రైస్, చపాతీస్, ఇడ్లీ, దోశ కొంచెం తగ్గించినప్పుడు అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తిన్నప్పుడు. నౌ ద ప్రెజెంటేషన్ కిడ్స్ ఆర్ ఈటింగ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినట్లేదు. సో వెజిటబుల్స్ తినేది ఇంపార్టెంట్. నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్, బట్ దానికంటే లిమిటెడ్ ఉంటుంది. అల్టిమేట్లీ ద మోస్ట్ హెల్తీ డైట్ వుడ్ బి అ వెజిటేరియన్ డైట్, బట్ వెజిటబుల్స్ తినాలా. ఫ్రూట్స్, చాలా మంది పేషెంట్స్ వాళ్ళు ఫ్రూట్స్ తింటూనే ఉంటామని. ఫ్రూట్స్ ఆబ్వియస్లీ ఓవర్ ఎ లిమిట్ ఆల్సో ఇస్ బ్యాడ్. యూ కెన్ హ్యావ్ 1 or 2 fruits a day. You can't eat whole day 3-4 fruits. కార్బోహైడ్రేట్స్ దాంట్లోనే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అసలు చాలా మంది ఆరెంజెస్ అవి ఉంటాయి కదా డాక్టర్, అవి ఒక 4-5 తినలేరు కదా. సో గ్లామర్ కోసం 1 లీటర్ అంతా మొత్తం జ్యూస్ తీసుకొని తాగేస్తారు. ఏం అవ్వదు అంటే ఏం అవ్వదు, ఇంకా స్కిన్ షైన్ అవుతుంది అని చెప్తారు. అది ఎంత ఫైబర్ పోయింది కదా, దాని నుంచి పోయింది. ఆబ్వియస్లీ ఇట్స్ వేస్ట్. సో ఇఫ్ యూ ఈట్ అ ఫ్రూట్, యూ ఈట్ ఇట్, నెవర్ జ్యూస్ అ ఫ్రూట్. Preferably vegetables also, don't juice them. Eat them in their form and light cook cheskoni cheyali. Fruits aithe have to be eaten raw. And not raw obviously, as a fruit it is. That is the only thing. And konni high GI fruits untai, like your mangoes, sitafal, sapota, ivanni koncham limited teesukovala, quantity takku. Meeta apple, pear, guava, avanni there are, papaya are all very very good, but once or twice a day ante. Okay. ఈ 22-30 లేదంటే 40 years వరకు, సో జనరల్గా ఏదైనా ఆడేటప్పుడు కానీ క్రాక్ రావడం, లేదంటే మనకు బాక్సింగ్ క్రాక్ అంటారు కదండి, ఇలా వెళ్ళిపోతుంది, లైక్ గుద్దుకున్నప్పుడు ఏదైనా దీని, అండ్ లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ సడన్గా అలా
ఎయిర్‌లైన్ క్రాక్ వచ్చినప్పుడు అది మామూలుగా అంటుకుంటుంది. మీ దగ్గరకొచ్చిన తర్వాత ట్రీట్‌మెంట్ తర్వాత. కానీ ఎందుకో వాళ్ళు నిద్రలోకించి లేవగానే స్టిఫ్ అవుతుంది. లేదంటే ప్రాపర్‌గా అప్పుడున్నంత మూవ్‌మెంట్ ఉండట్లేదు హ్యాండ్‌కి అని అంటారు. సో, అది దాని గురించి ఏం చెప్తారు? అది ఎలా కంట్రోల్ అవ్వాలి అదంతా? అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ టేక్ సమ్ టైమ్. హ్మ్. సో, నాకే యాక్చువల్లీ ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు పడి నా టో డిస్‌లొకేట్ అయిపోయింది. మై గాడ్! దాన్ని నేను అప్పుడే పెట్టేసుకున్నా బికాజ్ యూ నో వాట్ టు డూ. బట్ దట్ పెయిన్ వాస్ దేర్ ఫర్ 9 months. మీరు పెట్టేసుకోవడం ఏంటండి? టో ఓహ్ మై డిస్లొకేట్ గాడ్! పక్కకెళ్ళిపోయింది. సో, ఐ పుట్ ఇట్ బ్యాక్ ఇన్‌సైడ్. ఐ ట్రిప్డ్ ఆన్ టు సంథింగ్. సో, మోస్ట్ ఆఫ్ దీస్ స్టిఫ్‌నెసెస్ పోస్ట్ ఇంజరీ విల్ లాస్ట్ ఫర్ సమ్ టైమ్. ద ప్రాబ్లమ్ కమ్స్ వెన్ యూ గివ్ ఇట్ టూ మచ్ ఆఫ్ రెస్ట్. ఓకే. ఒక 3 వీక్స్, 6 వీక్స్ రెస్ట్ ఇవ్వచ్చు. దాని తర్వాత యూ హ్యావ్ టు బి మొబైల్ అండ్ మూవ్ అండ్ యూజ్ ఇట్ ఆల్సో. స్టిఫ్‌నెస్ విల్ కమ్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్. ఓకే. ఇనీషియల్ పీరియడ్ రెస్ట్ ఇస్తారు. పబ్లిక్ ఇప్పుడు ఏమైందంటే పెయిన్ ఉందని చెప్పి ఎక్కువ రెస్ట్ ఇస్తున్నారు. హ్మ్. సో, ఇనీషియల్ రెస్ట్ ఇచ్చిన తర్వాత 3-4 వీక్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ అండ్ యూజింగ్ ఇట్. స్లోగా పెయిన్ పోతది. ఓకే. స్టిఫ్‌నెస్ విల్ బి దేర్. కొందరికి వింటర్‌లో ఆ స్టిఫ్‌నెస్ అలాగే ఉంటుంది. సో, అది అంటే మూవ్ ఆన్ అయ్యే కొద్దీ సెట్ అయిపోతుందా? లేదంటే 100%. ఓకే. ఆబ్వియస్లీ మనకు వింటర్స్ అంత ఉండవు మన ఇండియన్ దాంట్లో. హ్మ్. బట్ వింటర్స్‌లో ఆబ్వియస్లీ జాయింట్ స్టిఫ్‌నెసెస్ ఎక్కువ ఉంటాయి. పీపుల్ హూ హావ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ దే ఫీల్ మనకు కోల్డ్ క్లైమేట్‌లో వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కోల్డ్ అట్మాస్ఫియర్. యాక్చువల్లీ ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మేము తినే ఫుడ్ అదంతా కూడా ఏదైనా ఇలా గేమ్ ఆడుతున్నామంటే ఏదో ఒకటి బ్రేక్ చేసుకునే వరకు ఉండట్లేము. లేదా వాలీబాల్ ఆడుతున్నా కూడా బాల్ దాకి కూడా క్రాక్స్ వస్తున్నాయి. లేదంటే క్రికెట్ ఆడుతూ ఇలా పడిపోతే కూడా క్రాక్స్ వస్తున్నాయి. ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. సో, అదంతా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ క్వెషన్ అడిగాను. యూజువల్లీ అవన్నీ ఇంజరీస్ అయ్యేది యంగ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ కామన్. అది మనం ఇమీడియట్‌గా ట్రీట్ తీసుకొని సర్జరీ అవసరం పడుతుంది. స్ప్లింట్స్ అవన్నీ ఏసేసుకొని రికవరీ చేసేసుకోవాలి. ఓకే. సో, ఫైనల్‌గా మీ పేషెంట్స్‌కి లేదా చూసే జనాలకి మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తారు? మొబిలిటీ ఈజ్ లైఫ్. బీ యాక్టివ్, ఈట్ అ హెల్తీ న్యూట్రిషియస్ డయట్. డాక్టర్‌ని ఇమీడియట్‌గా పెయిన్ వస్తేనే సంప్రదించాలని లేదు. ఇనిషియల్లీ కొంచెం రెస్ట్, ఐస్ ప్యాక్స్ తీసుకొని నొప్పి తగ్గనప్పుడు ఒక 2-3 వీక్స్‌లో డాక్టర్‌ని ఖచ్చితంగా సంప్రదించుకోవాలా. ఏ డాక్టర్ అడ్వైస్ తీసుకున్నా కానీ అట్‌లీస్ట్ ఒక 3-4 వీక్స్ ఫాలో చేసి తగ్గకపోతే అప్పుడు యూ కెన్ గో బ్యాక్ టు దెమ్. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవన్నీ దే టేక్ అ లిటిల్ టైమ్ టు హీల్ బట్ దే విల్ ఆల్ రికవర్ క్లోజ్ టు 95%. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా ఓపికగా, బ్రీఫ్‌గా మా అందరికి అర్థమయ్యేలాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.